ఆ మధ్య వైజాగ్ ప్రాంతంలో 8వ తరగతి చదువుతున్న చిన్న బిడ్డ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అరే, 8వ తరగతి చదివే బిడ్డకు సూసైడ్ చేసుకొని చనిపోవలసినంత అవసరత ఏమొచ్చింది? ఇంత అఘాయిత్యానికి ఆ చిన్న బిడ్డ ఎందుకు పాల్పడ్డాడు? ఆ చిన్న బిడ్డ పేరు సాయి లోకేష్. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు తెలుసా? 8వ తరగతికి వచ్చేసరికి తల్లిదండ్రులకు తెలిసింది వీడు డ్రగ్స్కి బానిస అయిపోయాడని, మత్తు పదార్థాలకు వ్యసనపరుడైపోయాడని. ఏంటి 8వ తరగతి చదివే బిడ్డ 8వ తరగతిలోనే మత్తు పదార్థాలకు బానిస అయిపోయి 24 గంటలు ఆ మత్తు పదార్థాలు మునిగి తేలుతున్నాడు. తల్లిదండ్రులకు తెలిసేసరికి ఆలస్యమైందట. వాడు 8వ తరగతిలో కాదు, 6వ తరగతి నుండే మత్తు పదార్థాలకు వాడు బానిసైపోయాడంట. ఇక వీడిని ఇట్లాగే స్కూల్కి పంపిస్తే వీడు చచ్చిపోతాడు. మత్తు పదార్థాలకు బానిసై ఊపిరితిత్తులు పాడైపోయి వీడు చచ్చిపోతాడు అని చెప్పి తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా? స్కూల్ బలవంతంగా మాన్పించి, అయితే వాడి లోపట ఉన్న వ్యసనపు మనసు చావలా. వాడి కాళ్ళకు చేతులకు బంధకాలు వేశారు, కానీ వాని మనస్సుకు బంధకాలు వేయలేకపోయారు. 7 నెలల తర్వాత వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళ సొంత పనులు, కుటుంబ పోషణ నిమిత్తం వెళ్ళిపోయారు. వీడేం చేశాడో తెలుసా? ఆ మత్తు పదార్థాలు తెచ్చుకొని తల్లి తండ్రి లేని పరిస్థితిలో త్రాగి, ఆ త్రాగిన మత్తులో 8వ తరగతి చదువుతున్న చిన్న బిడ్డ అదే ఇంటిలో మత్తు పదార్థాలు లేకుండా నేను బ్రతకలేను, నా తల్లిదండ్రులు నాకు మత్తు పదార్థాలు ఇవ్వట్లేదని ఉరేసుకొని చనిపోయాడు ఆ బిడ్డ. ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ టీవీ మీడియాలో చెప్పిన మాట ఏంటో తెలుసా? నా కొడుకు ఒక్కడే కాదయ్యా, వైజాగ్ ప్రాంతంలో అనేక మంది గంజాయికి బానిసలై, మత్తు పదార్థాలకు బానిసలై చిన్న వయసులో జీవితాలు నాశనం చేసుకుంటున్నారయ్యా. నా పిల్లలకు పట్టిన గతి ఇంకెవరికి పట్టకూడదని చెప్పి టీవీ మీడియాలో ప్రజలందరికీ తెలిసేటట్లుగా వాళ్ళు మాట్లాడారు. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఈరోజే ఇలా ఉంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంకొక 20 సంవత్సరాల తర్వాత పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? చదివించవచ్చు, ఇంజనీర్ని చేయొచ్చు, డాక్టర్లను చేయొచ్చు, లాయర్ని చేయొచ్చు. భక్తి కలిగిన పిల్లలుగా మన పిల్లలను పెంచగలిగితే ఇంతకు మించిన ధన్యత క్రైస్తవ జీవితంలో మరొకటి ఏదీ లేదు.